ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, నీకే వేలాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను మా కన్న తండ్రి. ఉదయకాలం నుంచి కూడా తండ్రి, ఈ ఒక రాత్రి కాల సమయం వరకు ఎంత చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్యాన్ని ఇచ్చినందుకు తండ్రి నీకు కృతజ్ఞత. తండ్రి, నేను ఒక గ్రామంలో తండ్రి నేను వాకింగ్ చెప్పుకున్నాను తండ్రి. ఎంతో చక్కనైన సమయాన్ని, చక్కనైన అవకాశాన్ని నీవు నాకు దయచేసినందుకు కూడా తండ్రి నేను నీకు కృతజ్ఞత. తండ్రి, నేను చెప్పబోయే మాటలు కూడా తండ్రి నేను ఎంతో తండ్రి అమూల్యమైన మాటలు చెప్పండి, మాతో మాట్లాడండి. వింటున్నది వీడులు కూడా తండ్రి అయినా చెవులు విని చెవులు విడిచిపెట్టుకోకుండా ఇలా హృదయం పెట్టుకుని గొప్ప అవకాశం తండ్రి మా కన్నులు దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో తండ్రి ప్రార్థన అడిగి వేడుకుంటున్నానప్ప మా కన్న తండ్రి. ఆమె ఆమె చాలా సంతోషం అండి. సమయం ఇప్పుడు 8:40 కదా. అందరు అన్నాలు తిని పండుకునే టైం కాబట్టి కేవలం నేను 10-15 నిమిషాలలో ముగించుకుంటాను. కాబట్టి ప్రేమైతే ఇలా ఆలోచన చేసినట్లయితే, మనిషి జన్మను దేవుడు ఎందుకు చేశాడు, ఎందుకు ఇచ్చాడు? మనిషి జన్మను దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఒక జన్మని ఎందుకు ఇచ్చాడు మనకి ఆలోచించాలి కదా. తండ్రి అనే దేవుడు ఆ రోజులో అనాథగా ఉన్నప్పుడు తాను పిల్లలు కావాలనుకున్నాడు. అయితే ఈ భూమి మీద నరుల్ని సృష్టించడానికి కారణం ఏమిటి? ఎందుకు ఈ ఒక జన్మను మనకి ఇచ్చాడు? దేనికోసం ఈ ఒక జన్మనిచ్చాడు? దేనికి ఉపయోగపడేది ఒక మన జన్మ అనేది అనే గురించి కేవలం 30-15 నిమిషాలు మనం మాట్లాడుకుందామండి. సమయం లేదు కాబట్టి మనం ఆలోచించినట్లయితే ప్రేమైతే పిల్లల, దేవుడు ఒక జన్మని ఎందుకు ఇచ్చాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ఈ ఒక జన్మని ఇవ్వడానికి ముందే మనకి ఇంకోటి ఇచ్చాడు. అదేమిటంటే సృష్టి కదా. సృష్టి అనేది మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రేమ దేవులారా, ఈ ఒక సృష్టిలో ప్రతి ఒక్కటి తండ్రి దేవునికి లోబడుతున్నాయి. ప్రతి ఒక్కటి తండ్రి దేవునికి లోబడుతూనే ఉన్నాయి. కానీ ఒక మనిషి మాత్రము తండ్రి దేవునికి లోబడట లేదు. ఒక మనిషి మాత్రము తండ్రి దేవునికి లోబడట లేదు. కాబట్టి సృష్టి యావత్తు మనుషులని కొనుక్కుని వాటి అనుభూతి తీర్చుకొని కొనుక్కుని తండ్రి దేవుడు వాటి ప్రకారంగా సృష్టిని ఏదైనా కానీ వాటి ప్రకారంగా జీవించాలని సృష్టిని ఏదని చేయలేదు. ప్రతి ఒక్కటి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, నన్నే సృష్టించాలని తండ్రి అయిన దేవుడు ఒక సృష్టిని చేశాడు. అయితే సృష్టి అనేది దేవుని సృష్టిస్తాయా లేదా? మనుషులైనా దేవుని సృష్టించేది? సృష్టి తండ్రి దేవుడిని ఆరాధిస్తుందా లేదా? మనం చూసుకున్నట్లయితే ప్రేమ దేవుని పిల్లరా, వాక్యం ధ్యానంలోకి వెళ్తామండి. ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 26-29 వరకు. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా పశువులను, పురుగులను, అడవి జంతువులను ఆ ప్రకారం అయ్యాను. దేవుడు అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను చేశాడు. ప్రేమ దేవుళ్ళని ఇక్కడ ఆలోచించినట్లయితే భూమి మీద ప్రతి ఒక్కటి తండ్రి దేవుడు చేసి ఉన్నాడు. అయితే అన్ని తండ్రి దేవునికి లోబడి ఉన్నాయి. కీర్తన గ్రంథం తొందరగా చదవాలి. కీర్తన గ్రంథం, కీర్తన దావీదు రాసిన కీర్తన 148 3-10 వచనాలు. సూర్యచంద్రులారా నన్ను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా పరమాకాశములారా ఆయనను స్తుతించుడి. అవు పుట్టాను. ఆలోచించండి, ఇక్కడ సూర్య కావచ్చు, చంద్రుడు కావచ్చు, ప్రతి ఒక్కటి తండ్రిని దేవుడిని స్తుతించాలి అనేది ఒక నియమం మనకి ఇక్కడ కనపడుతుంది కదా, కనపడుతుంది. కాబట్టి ప్రేమ దేవుని ద్వారా మనం ఆలోచించినట్లయితే భూమి మీద తండ్రి దేవుడు సృష్టిలో చేసినంతా తండ్రి దేవుడికి లోబడుతున్నాయి. అయితే ఒక మనిషి మాత్రం ఎందుకు లోబడట్లేదు?
జన్మనిచ్చిన దేవుడిని మనం ఎందుకు మర్చిపోతున్నాము అనేది మనము ఆలోచించాలి. తండ్రి అయిన దేవుడు మనకి జన్మనిచ్చాడు. దేని కొరకు జన్మనిచ్చాడంటే తండ్రి అయిన దేవుడిని ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి. మనకి ఈ లోకంలో ఉండడానికి తండ్రి అయిన దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే జన్మనిచ్చాడు కదా. ఈ లోకంలో జీవించడానికి మనకు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే మనకి జన్మనిచ్చాడు. కాబట్టి ఆ ఒక జన్మ ప్రకారంగా మనం ఈ లోకంలో బ్రతకాలి, ఆ ఒక జన్మ ప్రకారం ఈ లోకంలో మనము జీవించాలి. కాబట్టి ఆయన నరుణ్ణి ఎలా చేశాడంటే ప్రేమతో ఆ రోజు ఆయన చేశాడు. ఆ రోజు ప్రేమతో చేసిన దేవుడు ఒక సందర్భంగా మరి ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయ తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా ఏం చేస్తున్నాడంట, హృదయములో నచ్చుకున్నాడు. ఆ రోజు ప్రేమతో చేసిన దేవుడు ఈ రోజు ఎందుకు నచ్చుకుంటున్నాడు ఆలోచించాడు. ఆ రోజు పిల్లలు కావాలని, ఆ రోజు నాకు పిల్లలు కావాలని భూమిని సృష్టిని అంత చేసి భూమి మీద జీవించడానికి, భూమి మీద తిరగడానికి నిన్ను నన్ను ఈ లోకానికి పంపిస్తే అదే ఈ రోజు తండ్రి దేవుడు ఇక్కడ బాధపడుతున్నాడు. నరుని చేసినందుకు నేను బాధపడుతున్నానని అంటే కారణం ఏమిటంటారు ఆలోచించండి. అంటే మనం చేసే తప్పు ఎలాంటిది, మనం ఎంత తప్పు చేస్తున్నాము, తండ్రి దేవుడు ఇక్కడ ఎంతో బాధపడుతున్నాడు. నేను భూమి మీద ఈ మనిషిని సృష్టి చేసి తప్పు చేశాను కదా, ఎందుకు చేశాను అని. అయితే మనమైతే ప్రేమైతే ఆలోచించండి, మనమైతే ఈ జీవితంలో ఏం చేయాలంటే తినుచు త్రాగుతూ సంతోషించుచు మనిష్టాసనంగా మనం బ్రతుకుతున్నాం, మనిష్టాసనంగా మనము బ్రతుకుతున్నాం. తండ్రి దేవుడికి ఏ రోజైనా ఏ సమయం అన్నా ఆయనకి దగ్గరగా ఉన్నామా? లేదు కదా, లేదు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమగా చూస్తాడు, ఆయన మనం ప్రేమలో చూస్తూనే ఉంటాడు ఎప్పటికైనా కానీ. కాబట్టి ఆ దేవుడు ఆ రోజు మనల్ని ప్రేమతో చేసుకున్నాడు, ఇప్పుడు కూడా అదే ప్రేమతో చూసుకుంటాడు. దాన్ని నరుడు ఏం చేయాలంటే పూర్తిగా చెడిపోయాడు. ప్రేమ దేవుడు పూర్తిగా చెడిపోయాడు దేవుడు. ఆ రోజు ప్రేమతో చేసుకున్న దేవుడు ఈ రోజు ఎందుకు హృదయంలో నొచ్చుకుంటున్నాడు? నీవు నేను చేసిన పాపమే కదా, నీవు నేను చేసిన తప్పు కదా, అవునా లేదా? నీవు నేను చేసిన పాపం వల్లనే కదా దేవుడు పాపం చేయమన్నాడా? లేదు కదా. ఎందుకు మరి ఈ లోకానికి మనల్ని పుట్టించాడు తండ్రి దేవుడు అంటే ప్రతి క్షణము ఆయన నా తలంపులో బ్రతకాలని ఈ లోకానికి మనల్ని పంపించాడు. ప్రతి క్షణము ఆయన నన్ను స్తుతించాలని, నా కోసమే బ్రతకాలని ఆయన ఈ లోకానికి పంపించాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం, నేను సృజించిన వారిని ఒకరు చదవండి, ఎందుకంటే అందరూ మిక్స్ అయి చదువుతుంటే ఒకరు వెనక ఒకరు ముందర చదువుతుంటారు కాబట్టి ఎవరైనా ఒకరు చదవండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనం. నేనే వారిని కలుగజేసింది, నేను వారిని సృష్టించిన వారిని నేనే. కంటిన్యూ చదువు. తీసుకున్నారండి, సర్వజనులారా గుంపు కూడి రండి. ప్రేమ దేవుడు ఆలోచించినట్లయితే దేవుడు ఎవరు కలుగు చేశాడు? మనల్ని తండ్రి దేవుడు కలుగు చేశాడు. తండ్రి దేవుడు మనల్ని కలుగు చేశాడు కదా, కలుగు చేశాడు. అయితే ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనము ఆయన కృపలో మనము బ్రతకాలి, ఆయన కృపలో మనము జీవించాలి, ఆయన కృపతోనే మనము చనిపోవాలి. ఆయన కృప అంటూ మనకి శాశ్వతము.
నరుల కృప అనేది మనకి శాశ్వతము కానీ కాదు. ఆలోచించండి. కాబట్టి ఇక్కడ ఆయన్ని స్థుతించడానికి, ఆయన్ని ప్రేమించడానికి, ఆయన్ని గణపరచడానికి కేవలం భూమి మీద మనిషికి జన్మ అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. మనిష్టానుసారంగా మనం బ్రతకడానికి దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించలేదు. మనిష్టానుసారంగా మనం తిరగడానికి ఈ లోకానికి మనల్ని పంపించలేదు. మనిష్టానుసారంగా మనం గడువు చేసుకోవడానికి దేవుడు ఈ లోకానికి పంపించలేదు. ఎందుకు ఈ రోజు నన్ను ఈ లోకానికి పంపించాడు? ఎందుకు ఈ రోజు మనకి ఈ లోకానికి పంపించాడు చెప్పండి? ఎందుకు పంపించాడో? ఆయన కలుగు చేయాలి, ఆయన కట్టడంలో మనం గైకోరాలి, ఆయన ఒక ప్రేమను కలిగి ఉండాలి, ఆయన పరిశుద్ధత మనం తెలుసుకోవాలి, ఆయన పని ఏమిటి, ఆయన ఉన్నత స్థలం ఏమిటి, ఆయన పరలోకం ఏమిటి, వీటిని గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మనం ఈ లోకానికి పంపిస్తే మనం ఈ లోకంలో ఏం చేస్తుంటామండి? మనం ఈ లోకంలో ఏం చేస్తుంది చెప్పండి? నాది నీదని విర్రవీగి చూస్తున్నాం కదా చాలా మంది. కాబట్టి ప్రేమ తెలిపినది ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు. ఈ లోకం అనేది 2 రోజులు అంతే, 2 రోజులు. తర్వాత శరీరానికి, ఆత్మకు చావునదు. శరీరం ఇక్కడ ఏమైపోతుంటే మట్టికి మన్ని అయిపోతుంది. ఇక్కడ ఆత్మ అనేది చావుండదు ఎప్పటికీ. శరీరం చేసే పనికి ఆత్మ బాధపడుతుంది. శరీరం చేసే పనికి ఆత్మ బాధపడుతుంది. కాబట్టి ప్రేమ దేవుడు ఈ లోకమును మనం ఉన్నంత కాలం ఎలా ఉండాలంటే ఆయన ఇష్టానుసారంగా మనమే ఉండాలి, ఆయన ఇష్టానుసారం మనము బ్రతకాలి. ఈరోజు 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఆయన ఎంత మనం విశ్వాసంగా ఉన్నామా, ఆయన ఎంత మనం ప్రేమగా ఉన్నామా, మన విశ్వాసము ఆయనలో ఉందా అనేది మనం ఆలోచించాలి. అవును కదా? నీలో విశ్వాసం లేదు, నీలో ప్రేమ లేదు, నీలో నమ్మకం లేదు, నీవు రోజు దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడిన ఏం లాభము, వాక్యం నిన్న కూడా ఏం లాభం? ఆలోచించండి. నీలో ఏమైనా విశ్వాసం ఉందా? నీలో ఏమైనా ప్రేమ ఉందా? నీలో ఏమైనా తండ్రి నమ్మకం ఉందా? అయ్యో ఆ రోజు తండ్రి అనే దేవుడు నన్ను ప్రేమతో చేసుకున్నాడు కదా. సపోజ్ చెప్తాను, మీ ఇంటిలో తల్లిదండ్రులు మీరు ఒక మాట ఏమంటే బాధపడుతూ ఉంటారు కదా. అవునా కదా? ఏమన్నా పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అయ్యో నా కూతురు ఇలా చేసింది, నా కుమారుడు ఇలా చేశాడని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చాలా బాధపడుతుంటారు. అవునా కదా? ఎందుకంటే కేవలం 60-70 సంవత్సరాల కోసం ఇక్కడ బ్రతుకుతున్నంత కాలమే మనము కన్న తండ్రి మన కోసం బాధపడుతుంటే యుగాల మనకు చావే లేకుండా మన తండ్రి, మనం సృష్టించిన తండ్రి ఇంకెంత బాధపడుతుంటాడు ఆలోచించండి. కోటాను కోట్లు ఈ లోకంలో జనాలు ఉన్నారు, అయినా కూడా గర్భఫలాలు మనకి ఇస్తున్నాడంటే కారణం ఏమంటుంటాడు? ఆయన ఎందుకే స్టాప్ చేసుకోవచ్చు కదా, పిల్లలు ఎందుకే రద్దు చేయవచ్చు కదా. ఆలోచించండి. కోటాను కోటి జనాలు ఉన్నాయి, ఇంతమందిగా చాలా తెలియని దేవుడు ఎందుకు రద్దు చేయొచ్చు కదా, ఎందుకు మరలా పుట్టిస్తున్నాడు? ఇప్పుడు వచ్చే వాళ్ళైనా మరి నా గురించి తెలుసుకుంటారేమో, నన్ను కనపరుస్తారేమో, నా గురించి తెలుసుకుంటారేమో, నన్ను బయటపరుస్తారేమో అని ఒక చిన్న ఆశ పెంపొందించాలి. కాబట్టి మనకు భూమి మీద ఉన్నంత కాలము ఆయనకు ఇష్టలుగా మనము బ్రతకాలి, ఆయనకు ఇష్టలుగా మనము బ్రతకాలి. కాబట్టి ఇంకొక వాక్యం చదువు, కీర్తన గ్రంథము 148, కీర్తన 148 10-14 శివులారా, అందరూ ఎవరు స్థుతించాలంట? యెహోవాని స్థుతించాలి. ఆయన ఎవరు? సృష్టికర్త కదా. తండ్రి అనే దేవుని మనము ఖచ్చితంగా స్థుతించాలి. అందుకే అండి ఈరోజు మనం ఇక్కడ ఆయన పంపించాడు. ఆయన లోకానికి ఎందుకు పంపించాడంటే నన్ను స్థుతించాలనే ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపించాడు. కేవలం 2 రోజులు మీరు ఈ లోకానికి వెళ్ళి ఈ లోకంలో మీరు ఎలా బ్రతుకుతున్నారో, ఎలా బ్రతుకుతారో, ఎలా లేదని నిన్ను ఒక పరీక్షలో ఉంచడానికి ఈ లోకానికి నన్ను పంపించాడు. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయిపోతావా, ఫెయిల్ అయిపోతావా, అది నీది. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఎగ్జామ్ మనం అందరూ రాస్తుంటాం. 1వ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మనం ఏం చదువుతాం? చాలా బాగా చదువుకుంటాం, చాలా బాగా చదువుకుంటాం. అయితే 10th క్లాస్ అనేది ఒకటి వస్తుంది. ఈ 10th క్లాస్ లో మనము ఈ 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చదివినంత 10th క్లాస్ పాస్ అయితేనే మనము 11వ క్లాస్కి వెళ్ళిపోతాం. ఒకవేళ ఫెయిల్ అయిపోతే మన ప్రయోజనం చదివిందంతా 9 ఏళ్ళు చదివింది ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? లేదు కదా. అవునే లేదా?
లేదు కదా, మరలా ఎగ్జామ్ కట్టాలి, మరలా రాయాలి. ఇక్కడ ఈ లోకంలో అవకాశం ఉందంటే ప్రేమ దేవుడు. కాబట్టి మనము దేవుని దృష్టిలో పాస్ అయి ఉన్నామా, ఫెయిల్ అయి ఉన్నామా, దేవుని దృష్టిలో మనము ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నామా, మనిష్టాంతరం బ్రతుకుతున్నామా అనేది మనము ఆలోచించాలి. ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నామా, మనిష్టాంతరం మనము బ్రతుకుతున్నామా అనేది మనం ఆలోచించాలి. మనము దేవుని ఎదుట పరిశుద్ధులము, నిర్దోషంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనం. ఎట్లనగా తన ఎదురుగా ఎలా ఉంటారంట? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, జగత్తు గుణాన్ని వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ప్రేమ అంటే జగత్తు గుణాన్ని వేయబడక మునిపే ఆయన మనల్ని కోరుకున్నాడు. ఎలా ఉంటారంటే, నా ఎదుట ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. ఈరోజు మనం పరిశుద్ధులుగా బ్రతుకుతున్నామా, నీతిమంతులుగా బ్రతుకుతున్నామా? ఆలోచించండి. మనలో ప్రశ్నించుకోవాలి. మరి పరిశుద్ధులుగా బ్రతుకుతున్నామా అంటే, ఒక సృష్టి ఒక గుణాన్ని వేయబడమని ఆయన ప్రేమతో మనల్ని పిల్లలు కావాలనుకున్నాడు, పరిశుద్ధులు కావాలనుకున్నాడు, నీతిమంతులు కావాలనుకున్నాడు, ఏ కపటం లేని వారు కావాలనుకున్నాడు. అయితే ఈరోజు మనం ఈ లోకానికి వచ్చిన తర్వాత మనలో ఆ ఒక ప్రేమ లేదో, ఆ ఒక విశ్వాసం లేదో, ఒక నమ్మకం అనేది మనలో లేదు అంటే నరుడు ఏమైపోయాడంటే పూర్తిగా చెడిపోయి ఉన్నారండి. ఆ ప్రేమ దేవుడు పూర్తిగా చెడిపోయి ఉన్నారు. కాబట్టి ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ఎదుట ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. మరి మనము మనుషులందరూ కూడా, మనమందరూ దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియను చేయటకు క్రీస్తునందు సృష్టించిన బడిన వారు. ప్రతి ఒక్క బిడ్డ దేవుని యందు సత్క్రియ చేయటకు ఆయన సృష్టించబడిన వారు మనమందరూ. ఆయన కృప, ఆయన ప్రేమ. ఇక్కడ వచ్చేసరికి నేను చూశాను, చాలా చక్కని యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అవునా లేదా? మనం ఎలా ఆరాధిస్తున్నాం? పెదవులతో ఆరాధిస్తున్నాం. మనం పాటలు ఎలా పాడుతున్నాం? కేవలం పెదవులతో పాడుతున్నాం. ఏ రోజైనా మనం ఆత్మతో ఆరాధించామా, మనం మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నామా దేవుని ఆలోచించండి. ఈ జనం నన్ను ఎలా కనపరుస్తున్నారు? కేవలము పెదవులతో కనపరుస్తున్నారు. ఆత్మతోనూ సత్యముతోనూ ఏనాడైనా మనం ఆరాధించామా దేవుని? ఆరాధించామా? లేదు కదండి. ఆయన ఎప్పుడైతే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తామో ఆ రోజే నిజమైన బిడ్డలకు మనము. ఆ రోజే నిజంగా అయ్యో ఏం చేసుకున్నా నా బిడ్డ కదని తండ్రి దేవుడు సంతోషపడతాడు. కాబట్టి ప్రేమ దేవులారా, మనం ఆయన ఎలా ఉండాలంటే చాలా విశ్వాసంగా, నమ్మకంగా, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారికి మనము ఉండాలి. మనిష్టానుసారాన్ని మనము పాడుచు కేవలం పెదవులతో ఆదివారాలను కేవలం పెదవులతో ఆరాధించే వారిగా మనము ఉండకూడదు. నువ్వు చర్చి మందిరానికి వచ్చినా ప్రయోజనం ఉండదు. రోజు నీలో విశ్వాసం లేక, నీలో బలము లేక, నీలో ప్రేమ లేక రోజు ప్రభువా అంటే కూడా ఏ ప్రయోజనం ఉండదండి. ప్రేమ తీరుతున్నారు, ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఆలోచించాలి, ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మతోనూ సత్యముతోనూ ఎప్పుడైతే తండ్రి దేవుడిని ఆరాధిస్తావో ఆ రోజే నీ యందు తండ్రి దేవుడు ఉంటాడు, నీ వెనక తండ్రి దేవుడు ఉంటాడు. నేను ఎప్పటికీ చేయి విడిచిపెట్టాడు. నువ్వు ఈ రోజు కష్టపడుతున్నావు ఈ లోకములో, చనిపోయిన తర్వాత సుఖంగా ఉంటామండి. ప్రేమ పిల్లలు ఆలోచించండి. కేవలం 60-70 సంవత్సరాలు కష్టపడితే యుగ యుగాలు మనం బ్రతికిన రోజులు యుగ యుగాలు మనం ఏం చేస్తున్నామంటే పరలోకంలో చాలా సంతోషంగా మనము ఉంటాం. కాబట్టి మనం అందరూ ఎలా ఉండాలంటే ప్రేమతోని ఆయన ఆరాధించాలి, సత్యముతోని ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి మనం అందరూ ఈ లోకానికి ఎందుకు వచ్చామంటే, ఈ లోకంలో ఎందుకు పుట్టామంటే కేవలం ఆయన ఆరాధించడానికి మాత్రమే మనము పుట్టాము కదా. కేవలం ఆయన్ని ఆరాధించడానికి మాత్రమే మనము పుట్టాము. అంతకు మించి మరి ఏది లేదు. ఈ లోకంలో మనకు శాశ్వతం అనేది ఏది లేదు. ఈరోజు ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, సంపాదన కావచ్చు, డబ్బు కావచ్చు, ధనము కావచ్చు, ఇవల్ల మన వెంట ఏది రాదండి. ప్రేమ దేవుని వల్ల ఒకటి మంచి, ఒకటి చెడు.
నీవు ఈ లోకంలో బ్రతికినన్ని రోజులు మంచిగా బ్రతుకుతున్నావా? ఒకటి. చెడుగా బ్రతుకుతున్నావా? అదొకటి. మంచిగా బ్రతికితే నీకు తగిన ఫలం తండ్రి దేవుడికి ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. చెడుగా బ్రతికితే నీకు తగిన ఫలం తండ్రి దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి ఆలోచించారు, మనం చెడు మార్గంలో నడుస్తున్నామా, మంచి మార్గంలో నడుస్తున్నామా? ఇరుకున్న దారిలో నడుస్తున్నామా, విశాలమైన దారిలో నడుస్తున్నామా? ఏ దారి కావాలి చెప్పండి మనకి? ఇరుకున్న దారి కావాలి, మంచి దారి మనకి కావాలి కదా. మనం మంచితనంలో మనం నడుచుకోవాలి. కాబట్టి ప్రేమ దేవుళ్ళారా, మనమందరూ యవనస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, చాలా మంది వాక్యం నేర్చుకోవాలి, వాక్యం చదవాలి, దేవుడిని ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి. పెదవులతో కాదండి, ఆత్మతోను సత్యముతోను ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి మనమందరూ ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. మరి ఆయన చేసుకున్న బిడ్డలుగా మనము బ్రతకాలి. ఆయన ఎంతో ప్రేమతో మనల్ని కన్నాడు కదా, ఆ ప్రేమ మనం కూడా ఆయనలో చూపించాలి. తండ్రి దేవుడు ఎందుకు బాధపడ్డాడండి? సుమారుగా చెప్పండి. ఆ రోజు ఆదాము చేశాడు. ఎందుకు చేశాడు? ప్రేమతో చేశాడు కదా. అమలు చేశాడు. ఎందుకు చేశాడు? ప్రేమతో చేశాడు కదా. మరి ఈ రోజు తన హృదయం నొచ్చుకున్నాడు అంటే, నేను చేసిన పాపము, నీవు చేసిన పని, నేను చేసిన పని, అలాంటి పనులు మనము ఎప్పటికీ చేయకూడదు. అలాంటి తప్పు మనము ఎప్పటికీ చేయకూడదు. మనమందరూ ప్రేమతో కలిగి జీవించాలి. మనందరూ ఒకరికొకరు సహోదరులుగా జీవించాలని చెప్తూ ఒక చిన్న వాక్యాన్ని నేను ముగించుకుంటున్నాను. తెలవచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా మహిమ కలిగిన దేవుడా, మహోన్నతుడా తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు తండ్రి ఎంతో అమూల్యమైన మాటలు తండ్రి మాకు తెలియజేసినందుకు కూడా నీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. అప్ప తండ్రి, నేను కేవలం తండ్రి నేను నిలవబడి మాట్లాడుచుకున్నాను. తండ్రి నాతో మాట్లాడిన నీకు కృతజ్ఞత తండ్రి. చక్కని అవకాశాన్ని సమయాన్ని ఇచ్చావు తండ్రి, నీకు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పంపండి.